అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే నేను ఒక డేటా సైంటిస్ట్. నాకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఫస్ట్ 2 కంపెనీస్ వచ్చేసి నేను స్టార్టప్లో వర్క్ చేశాను. సో స్టార్టప్లో తెలిసిందే కదా, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మనం ఎంఎన్సీకి మూవ్ అయితేనే కదా మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, అలాగే వర్క్ అనేది ఎక్కువ తెలుస్తుంది. సో ఎక్కువ మనం లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఎక్కువ నేర్చుకోవచ్చు. సో అందుకని నేను ఎంఎన్సీకి మూవ్ అవుదాం అనుకున్నాను. సో జాబ్స్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు జాబ్ రావడానికి ఆల్మోస్ట్ 5 మంత్స్ ఆఫ్ పీరియడ్ పట్టింది. సో ఈ పీరియడ్లో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అండ్ కొన్ని వర్చువల్గా జరిగాయి. వర్చువల్గా నేను బాగా ఇచ్చినా సరే వాళ్ళు నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. అండ్ కొన్ని క్వశ్చన్స్ కోడింగ్ అడిగారు. కోడింగ్ కూడా కొంచెం డిఫికల్ట్ లెవెల్లో ఉండేది. సో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రేంజ్కి వాళ్ళు 5 ఇయర్స్ స్టాండర్డ్స్ని ఎక్స్పెక్ట్ చేసి సో కొంచెం డిఫికల్ట్గా అడిగేవాళ్ళు. సో కొన్ని నేను సెలెక్ట్ అయినా వాళ్ళు నాకు సెలెక్ట్ అయ్యానని చెప్పలేదు. ఫస్ట్ సెలెక్ట్ అయ్యామని చెప్పి తర్వాత రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ అని చెప్పి మెయిల్ పెట్టేశారు. సో ఇలా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. సో తర్వాత నేను ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయ్యాను ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో ఇన్ఫోసిస్లో కూడా నాకు లాస్ట్ కంపెనీకి స్టార్ట్అప్ అవ్వడం వల్ల పిఎఫ్ లేదు. స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఫస్ట్ చెప్పారు పిఎఫ్ ప్రొవైడ్ చేస్తామని, తర్వాత ప్రొవైడ్ చేయలేదు. సో అలా నాకు కొంచెం డ్రాబ్యాక్ అయింది. సో నేను ఇంకా పిఎఫ్ ఉంటుంది కదా అనేసి జాయిన్ అయ్యాను. సో అలా నేను ఒక 7 మంత్స్ పీరియడ్ ఉన్నాక కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను వర్క్ రిలేటెడ్లో. అండ్ ఎథికల్ అండ్ హ్యూమన్ వాల్యూస్ దగ్గర నేను కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను ఆ కంపెనీతో. సో కంపెనీ నేమ్ మెన్షన్ చేయట్లేదు, బట్ ఇలా కొంచెం ప్రాబ్లం వల్ల నేను ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయ్యాను కదా అనేసి రిజైన్ పెట్టేశాను. బట్ ఇన్ఫోసిస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇన్ఫోసిస్ కొన్ని కంపెనీస్ మస్ట్ అండ్ షుడ్ పిఎఫ్ అనేది చూస్తారండి. కొన్ని కంపెనీస్ పిఎఫ్ లేకపోయినా మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ లేకపోతే ప్రూఫ్ అనేది మనం ఏమైనా సబ్మిట్ చేయగలిగితే సో దే కెన్ యాక్సెప్ట్ అనమాట. సో ఇన్ఫోసిస్ నాది అయిపోయిందిలే అనుకున్నాను. తర్వాత చూస్తే ఇది ఎక్సెంప్టెడ్ ఇన్ పిఎఫ్ ఎక్సెంప్టెడ్ కంపెనీ, దే హ్యావ్ దేర్ ఓన్ పిఎఫ్ ఇష్యూస్ అని చెప్పి నేను నెట్లో సెర్చ్ చేశాను. సో ఆ పర్సన్ హెచ్ఆర్ రౌండ్ అయిపోయిన తర్వాత కొంచెం మంచి ప్యాకేజీ నాకు రిఫర్ చేశారు. హెచ్ఆర్ రౌండ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ పెట్టాను. డాక్యుమెంట్స్ పెట్టిన 2.5 months తర్వాత నాకు బీజీవీ స్టార్ట్ చేశారు. అంటే నన్ను ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం నన్ను బెంచ్ మీద ఉంచడానికి మేబీ వాళ్ళు ట్రై చేశారు, బట్ నాకు తెలియలేదు ఆ విషయం స్టార్టింగ్లో. సో తర్వాత నేను ఫ్రీక్వెంట్గా కాల్స్ చేసి తనని విసిగించడంతో నాకు 2.5 months తర్వాత జరిగిందనమాట. బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు అడిగారనమాట పిఎఫ్ లేదా అని చెప్పి. సో పిఎఫ్ లేకపోవడం వల్ల ల్యాగ్ చేసేసారు. లాస్ట్లో ఇంకా స్కోప్ లేదు, 1% కూడా లేదు. ఒకసారి నేను మేనేజర్తో మాట్లాడతా అలా నాకు కొంచెం ప్రాబ్లం అయిపోయింది. సో మీరు కొన్ని కంపెనీస్ అప్లై చేసే ముందే వాళ్ళకి పిఎఫ్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏంటి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏమేమి చూస్తారు అనేది మనం స్టాండర్డ్గా మనం వాటిని గ్రిప్ తెచ్చుకోవాలన్నమాట ముందుగానే మనం. అండ్ నెక్స్ట్ అలా రిజెక్ట్ అయిపోయింది. సో చాలా రిగ్రెట్ ఫీల్ అయిపోయి చాలా సాడ్ అయిపోయాను. బట్ అలా అవ్వకూడదు కదా, వీ షుడ్ మూవ్ ఆన్ సో విత్ పాజిటివ్ యాటిట్యూడ్. అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అండ్ అప్స్కిల్లింగ్ అవర్ సెల్ఫ్. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం స్ట్రాంగ్ అవ్వాలి. సో నాట్ ఓన్లీ దట్, అదొకటే ఆప్షన్ కాదు కదా. సో వీ షుడ్ మూవ్ ఆన్. అండ్ దెన్ నెక్స్ట్ ఐ స్టార్ట్ సెర్చింగ్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత మా ఎంట్రీ వచ్చింది కాల్లో. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అన్నారు. ఇప్పుడు ChatGPT ఇవన్నీ కొంచెం స్పామ్ జరగడం వల్ల థర్డ్ పార్టీస్ ఎంటర్ అయ్యి మనకి ఎగ్జామ్ సరిగా ట్రస్టెడ్ లేకపోవడం వల్ల ఇప్పుడు మోస్ట్లీ అన్నీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ పెట్టారు. సో దెన్ నెక్స్ట్ నేను మా ఎంట్రీకి వెళ్ళాను. 2 rounds అక్కడే జరిగాయి. కోడింగ్ అడిగారు, బేసిక్గా అడిగారు. మనకి మన ఎక్స్పీరియన్స్ రేంజ్ని బట్టి కోడింగ్ అడిగారు. కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ మనకి ఆల్మోస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయినాక కోడింగ్ అడగారనమాట. డైరెక్ట్ మన యొక్క స్కిల్స్ చూస్తారు, మన నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. ఓకే అనుకుంటే దెన్ నెక్స్ట్ దే ఫైనలైజ్ అనమాట. సో వెళ్ళాను, అయిపోయింది, చెప్పేశారు అయిపోయామని. నెక్స్ట్ డే నాకు డాక్యుమెంట్స్ పెట్టమన్నారు. డాక్యుమెంట్స్ పెట్టాక చూస్తే వాళ్ళకి 3 years కావాలంట. నాకున్నది ఒక 2 months నాకు తక్కువ ఉందన్నమాట 3 yearsలో. సో తర్వాత సారీ వీ కాంట్ కన్సిడర్ యూ అది ఇది అని చెప్పేశారనమాట. దెన్ నెక్స్ట్ పీపుల్ టెక్ ఇచ్చాను, పీపుల్ టెక్ గ్రూపు. సో అది కూడా సెలెక్ట్ అయ్యాను. బట్ లాస్ట్లో నన్ను హోల్డ్లో పెట్టారు, ఎందుకంటే దే హ్యావ్ దేర్ డిఫరెంట్ లైక్ లిమిటెడ్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో లిమిటెడ్ పోస్టులకి లైక్ 10 or ఎగ్జాంపుల్ ఒక 10 అనుకుంటే వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు అప్లికెంట్స్ 100 or more ఉండొచ్చు మేబీ. సో అందుకని మిగతా వాళ్ళని కూడా చూసి ఎవరు బాగా ఇస్తే ఇంటర్వ్యూ రౌండ్ అనేది వాళ్ళతో మేము ప్రొసీడ్ అవుతామన్నారు. ఇట్స్ ఓకే అనుకున్నా. ప్రజెంట్ అది హోల్డ్లో పెట్టారు. సర్లే అని యాక్సెప్ట్ చేశాను. కొన్ని రోజుల తర్వాత స్టిల్ ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ అన్నారు. హోల్డ్లోనే ఉందనేసి అన్నారు. ఓకేలే అని చెప్పి ఇక హోల్డ్లో ఉన్నాయంటే మనం మోస్ట్లీ నెగ్లెక్ట్ చేసేయడమే, నెక్స్ట్ ఇంకా చూసుకోవాలి.
అలా అయిపోయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత ఈవై నుంచి కాల్ వచ్చిందనమాట. సో ఈవైకి కూడా వెళ్ళాను. అక్కడ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అన్నారు. సరే అని చెప్పి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఫస్ట్ రౌండ్ పెట్టారు. ఆల్మోస్ట్ 1.5 అవర్ జరిగిందనమాట ఈవై. సో ఈవైలో లేడీస్కి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఆల్సో లైఫ్ బాగుంటుంది, మంచి ప్యాకేజ్ ఇస్తారనేసి మంచి పేరు ఉందన్నమాట ఈవై జీడిఎస్ దాని ఈవై. వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను, అంతా ఓకే. బట్ కాల్ చేస్తామన్నారు, నో రెస్పాన్స్. 1 మంత్ చూశాను, నో రెస్పాన్స్. కానీ నేను నా బెటర్ లక్ ఏంటంటే ఈవై అయిపోగానే నెక్స్ట్ ఒక 1 వీక్లోనే నాకు క్యాప్జెమినీ కాల్ వచ్చింది. సో క్యాప్జెమినీ కూడా నేను కొన్ని కంపెనీస్ నేనే అప్లై చేశాను జాబ్స్కి. పర్ డే నేను ఆల్మోస్ట్ 20 కంపెనీస్కి అప్లై చేస్తాను. స్టార్టింగ్ ఓన్లీ ఎంఎన్సీస్ టార్గెట్ చేశాను. కానీ మనకి ఎంఎన్సీనే రావాలి అని కూర్చుంటే రాదు కదా. సో మనకు తెలియదు వాళ్ళ స్కిల్స్కి, మన స్కిల్, వాళ్ళ రిక్వైర్మెంట్స్కి, జేడీకి మన సివి అనేది మ్యాచ్ అయితేనే కదా మనకి కాల్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో మనకంటూ కాల్ రావాలంటే కొంచెం యూనిక్ స్కిల్స్ ఉండాలి. అండ్ మనకు వస్తే లేదో అనేసి స్టార్టింగ్ అలా చేశాను కదా, సర్లే అని చెప్పి ఇంకా నేను మోడరేట్ కంపెనీస్ లైక్ టైర్ 3, టైర్ 2 కంపెనీస్ కూడా అప్లై చేశాను. స్టార్టప్స్ కూడా అప్లై చేశాను. స్టార్టప్స్ అలా నేను చాలా కంపెనీస్, ఆల్మోస్ట్ 20 కంపెనీస్ నేను సెలెక్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ 30-35+ ఇంటర్వ్యూస్ ఇచ్చానమాట. సో కొంచెం కాదు, చాలా నాలెడ్జ్ వచ్చింది. సో లైఫ్లో ఎలాంటి వాటిని కన్సిడర్ చేయాలి, ఎలాంటి వాటిని కన్సిడర్ చేయకూడదు. సో దెన్ ఐ గాట్ ద హోల్ ఐడియా అనమాట. సో నేను డేటా సైన్స్ డొమైన్, ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్. సో నాకు ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ అయ్యాయి అనేది, మీరు డేటా సైంటిస్ట్ రిలేటెడ్ టు ద మిషన్ లెర్నింగ్ అండ్ డేటా అనలిస్ట్ ఆర్ ఎల్స్ జెన్ఐ డెవలపర్, ఏఎంఎల్ ఇంజనీర్, సో ఈ పొజిషన్స్ అన్నీ మాకు రిలేటెడ్గా ఉంటాయి. సో మనం కూడా చేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో నాకు మోస్ట్లీ అడిగింది ఏంటంటే ఈవైలో వచ్చేసి ఎక్కువ గ్రాఫికల్ రిప్రజెంట్, ఈడిఏ పార్టీ కూడా ఎక్కువ అడిగారు. లైక్ కోరిలేషన్ ప్లాట్స్ ఎలా ఉంటాయి, పాండాస్ ఏంటి, లైక్ పాండాస్ లైబ్రరీస్ ఏంటి, పాండాస్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి, అవన్నీ అడిగారనమాట. దెన్ నెక్స్ట్ గ్రాఫ్స్ అడిగారు. స్కాటర్ ప్లాట్ ఎందుకు, బాక్స్ ప్లాట్ ఎందుకు. సో మనకి ఇలా డేటా సైన్స్లో డిఫరెంట్ ప్లాట్స్ ఉంటాయి కదా, సో అలా అడిగారు. అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అడుగుతారు, అండ్ జనరలైజేషన్ అడుగుతారు, రెగ్యులరైజేషన్ అడుగుతారు మోస్ట్లీ. దీస్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్ యూ షుడ్ నో అబౌట్ యాజ్ ఎ డేటా సైంటిస్ట్. సో మన ఫ్రెషర్ డేటా సైన్స్ అయినా లేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయినా, హైపర్ పారామీటర్ ట్యూనింగ్, డిఫరెన్స్ బిట్వీన్ పారామీటర్స్ అండ్ హైపర్ పారామీటర్స్, సో ఇలా మనకి చాలా డెప్త్ ఉన్న క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. లైక్ సిఎన్ఎన్ ఆర్కిటెక్చర్, ఇప్పుడు ప్రజెంట్ ర్యాగ్ అండ్ గ్రాఫ్ ర్యాగ్ ఉన్నాయి కాబట్టి, సో గ్రాఫ్ ర్యాగ్కి ర్యాగ్కి డిఫరెన్స్ ఏంటి, ఏఏకి జనరేటివ్ ఏకి డిఫరెన్స్ ఏంటి, అండ్ ర్యాగ్ ఆర్కిటెక్చర్ ఏంటి. సో ర్యాగ్ రావడానికి, ఎల్ఎల్ఎమ్స్ రావడానికి ముందు బేస్ మోడల్స్ ఏంటి, ట్రాన్స్ఫార్మర్ మోడల్స్, సో ట్రాన్స్ఫార్మర్ మోడల్ ఆర్కిటెక్చర్ అడుగుతారు. అలాగే ఆర్ఎన్ఎన్కి ఎల్ఎస్టిఎంకి డిఫరెన్స్ ఏంటి, లైక్ గేటెడ్ మెకానిజం ఉంటుంది కదా. సో అలా మనం కొన్ని క్వశ్చన్స్ మనకి తెలిసి ఉండాలి. సో మనం ఏదైనా నేర్చుకునే ముందు దాని యొక్క డెప్త్ ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి, దాని యొక్క బయోగ్రఫీ ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో అలా మనం చూసుకోగలిగితే వీ షుడ్ ఆన్సర్ ఎవ్రీథింగ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, ఇన్ డెప్త్ ఆర్ ఎన్హాన్స్గా అడిగినా కానీ. సో వీ షుడ్ ఆన్సర్ అనమాట. వీ షుడ్ నో అబౌట్ సర్కిల్ 360 degrees తెలియాలి ఆ కాన్సెప్ట్ మీద. దెన్ వీ షుడ్ ఆన్సర్ ఎవ్రీథింగ్. అలాగే మనకి ఎక్కువ నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది అనమాట. సో అలా మనం నేర్చుకోగలగాలి. ఇప్పుడు మనం క్లౌడ్ వచ్చేసరికి ఐఎమ్ ఫెమిలియర్ విత్ ఏడబ్ల్యూఎస్. సో ఒకవేళ ఏడబ్ల్యూఎస్ ఒక సర్వీస్ గురించి అడిగినా, ఆ సర్వీస్ ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్ఎల్పి పర్పస్ కాంప్రహెండ్ యూజ్ చేస్తాం. సో దాని లోపల డెప్త్ ఏంటి, ఎన్ఎల్పి అనేది దాని లోపల ఏమేమి ఉంటాయి, టెక్నిక్స్ ఏంటి, టైప్స్ ఏంటి, ఒక్కొక్క స్టేజ్లో ఎలా క్లీన్ చేస్తాం, ఎలా నార్మలైజ్ చేస్తాం, ఎలా లేబులింగ్ చేస్తాం, సో క్లీన్ అనేది ఎలా చేస్తాం, మనకు కాంటెక్స్ట్ తగ్గట్టు ఆ ఎన్ఎల్పిని టెక్స్ట్ని మనం ఎలా మోడిఫై చేస్తాం. సో అలా మనకి ఇన్డెప్త్ అనేది మనకు తెలుసుంటే, మనకి బేసిక్ ఐడియా ఉండుంటే, దెన్ నెక్స్ట్ వీ కెన్ ఈజీలీ యూజ్ దట్ సర్వీసెస్. ఆల్రెడీ ప్రీ ట్రైన్ సర్వీసెస్ కాబట్టి ఏడబ్ల్యూఎస్ ఆర్ వాట్ ఎవర్ ద క్లౌడ్ like Azure, GCP or AWS. So we should understand everything behind that. సో అప్పుడే మనకి ఆ టాపిక్ మీద హోల్ ఐడియా వస్తుంది. సో మనం దాని రిలేటెడ్ ఏమన్నా మనకి ఓపెన్ సోర్స్లో తెలిసి ఉండాలి. ఎక్కువ మనం ఓపెన్ సోర్స్ మీద మనం టార్గెట్ చేయాలి, లైక్ క్లౌడ్కి మూవ్ అవ్వడం కన్నా. అప్పుడే మనం ఓపెన్ సోర్స్లో బాగా స్ట్రాంగ్ ఉంటే దెన్ ఏ క్లౌడ్లో మూవ్ అయినా దీని మీదే
ఆల్రెడీ ప్రీ ట్రైన్డ్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి మనం దాంట్లో ఏం చేయం, జస్ట్ ఫ్యూ క్లిక్స్ ఇస్తే అది మనకు అవుట్పుట్స్ వచ్చేస్తుంది కదా. సో అలా అనమాట. సో ఇలా మనం మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నమాట. సో కాసేపు పక్కన పెట్టేస్తే ఆ టాపిక్, నేను మిమ్మల్ని బోర్ కొట్టించదలుచుకోలేదు. దెన్ నెక్స్ట్ ఎస్క్యూఎల్ క్వశ్చన్స్. నేను డేటా సైన్స్ కాబట్టి మోస్ట్లీ ఎస్క్యూఎల్ అడిగారు, మనకు తెలియాలి కాబట్టి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ నేను ఫెమిలియర్ అనమాట. సో దాంట్లో మనకి ఫస్ట్ లాగిన్ ఎంప్లాయీ, సో 2 టేబుల్స్ ఇచ్చి జాయిన్ చేసి, అలాగే శాలరీ అబౌవ్ 50,000 ఉన్న వాళ్ళకి అది ఫిల్టర్ అవుట్ చేయాలి, గ్రూప్ బై లైక్ జాయిన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అవి చేయాలన్నమాట. నాకు ఎస్క్యూఎల్ మోస్ట్లీ ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్సే వచ్చాయి. ఫస్ట్ లాగిన్ ఆఫ్ ఎంప్లాయీ విత్ టైమ్ స్టాంప్, ద నెక్స్ట్ శాలరీ అబౌవ్ 80,000 ఉన్న ఎంప్లాయీస్ యొక్క టాప్ 5 కావాలి. సో అలా అనమాట. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. డేటా సైన్స్లో ఎక్కువ వచ్చేసి ఇవే డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, బ్యాగింగ్కి బూస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి, గ్రేడియంట్ లైక్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏంటి, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్లో గ్రేడియంట్ డీసెంట్కి, స్టోకాస్టిక్ గ్రేడియంట్ డీసెంట్కి, మొమెంటమ్కి, మూడింటికి డిఫరెన్స్ అడిగారు. రెగ్యులరైజేషన్ మెథడ్స్ L1 అండ్ L2 రెగ్యులరైజేషన్. ఒక సినారియో ఇచ్చేసి ఇది క్లాసిఫికేషన్ మోడలా, రిగ్రెషన్ మోడలా, లేకపోతే రీఇన్ఫోర్స్మెంట్ మోడలా, లేకపోతే అన్సూపర్వైజ్డా, సో అలాంటి టైప్ ఆఫ్ లైక్ క్లస్టరింగ్ అలాంటివన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. బేసిక్ ఇవన్నీ తెలుసుకొని ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పైథాన్ వచ్చేసి, పైథాన్లో నాకు యూనిక్ స్ట్రింగ్ అనమాట. సో యూనిక్ లైక్ స్ట్రింగ్ అంటే ఒక పెద్ద స్ట్రింగ్ ఇస్తారు, దాంట్లో రిపీటివ్గా కాకుండా యూనిక్ క్యారెక్టర్ లెంత్ అనేది ఉంటుంది అనమాట. మనం దాన్ని చాట్‌జీపీటీలో చూస్తే మనకు కోడ్ వస్తుంది, అదొకటి అడిగారు. అండ్ బబుల్ సార్టింగ్ ప్రోగ్రామ్ అడిగారు. అండ్ మిస్సింగ్ వాల్యూస్, 2 or more మిస్సింగ్ వాల్యూస్ ఉన్న లిస్ట్లో అడిగారు. అండ్ ఇంకా రివర్సివ్ స్ట్రింగ్, అది బేసిక్ క్వశ్చన్, రివర్సివ్ స్ట్రింగ్ అనేది. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ అంటే లైక్ ఏబీసీ అనేది ఒక స్ట్రింగ్ ఇచ్చేసి దాని యొక్క ఆల్ కాంబినేషన్స్ 3 ఇచ్చే, ఏబీసీ అని 3 వస్తే మనకి 9 కాంబినేషన్స్, 2^3 = 9. సో 9 కాంబినేషన్స్ రావాలి. దానికి ఇటెరా టూల్ అనే ఒక ఆల్రెడీ ప్రీ ట్రైన్ లైబ్రరీ ఉందన్నమాట, ఇటెరా టూల్. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా కొన్ని అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు మోస్ట్లీ తగిలాయి అనమాట. అండ్ అంతే. సో కమింగ్ టు క్యాప్జెమినీ, సో ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ క్యాప్జెమినీ. సో వితిన్ దానికి నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆఫ్టర్ ఈవై. సో దాంట్లో కూడా నేను సెలెక్ట్ అయిపోయాను. సో చెప్పేశారనమాట. అక్కడ ఏంటంటే ఒక సినారియో ఇచ్చేసి లైక్ 500 ఫీచర్స్ ఉన్నాయి ఒక డేటా సెట్లో. సో దాన్ని నువ్వు ఎలా క్లీన్ చేస్తావు, ఎండ్ టు ఎండ్ రాయమన్నారు అనమాట. ఒక పేపర్ ఇచ్చేసారు, రాసేమన్నారు. అక్కడే కూర్చున్నారు తను లీడ్ కూడా, అడిగాను ఇంటర్వ్యూయర్ కూడా. సో రాసేమన్నారు. సో డేటా క్లీనింగ్ దగ్గర నుంచి, డేటా ఇగ్నిషన్ దగ్గర నుంచి క్లీనింగ్, ఫీచర్ ఇంజనీరింగు, లైక్ మోడల్ సెలెక్షను, మోడల్ బిల్డ్, దెన్ నెక్స్ట్ ఇవాల్యుయేషన్ మోడల్, టెస్టింగ్ ద మోడల్, డిప్లాయింగ్ ద మోడల్. సో ఎవ్రీథింగ్ ఈచ్ కీ పాయింట్స్ రాయమన్నారు అనమాట. సో అలా రాశాను. సో దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్. సో అందుకే ఇంకా నాకు వేరే క్వశ్చన్స్ ఏమి అడగలేదు. అది ఫస్ట్ రౌండ్ అనమాట. అయిపోయింది, కూర్చోమన్నారు. కూర్చున్నాము. ఒక 1 hour వెయిట్ చేయించి తర్వాత సెకండ్ రౌండ్ కోడింగ్ కూడా ఉండొచ్చు అని అన్నారు. సరే అని చెప్పి నేను ఆల్రెడీ చాట్‌జీపీటీతో నేను జూపిటర్ నోట్బుక్లో చాలా కోర్స్ రాసుకున్నాను. సో అవన్నీ నేర్చుకుంటా ఉన్నాను. తర్వాత పిలిచారు, బట్ కోడింగ్ ఏం అడగలేదు. సో వాళ్ళకి ఆల్రెడీ టైం అయిపోయినట్టుంది. సరే అని చెప్పేసి ఇంకా నేను లీవ్ అయిపోయి వచ్చాను. సెలెక్టెడ్ అన్నారు, బట్ కాల్ చేస్తాము, కాకపోతే సిటీసీ రేంజెస్ మ్యాచ్ అవ్వాలి మాకు, మీకు ఎక్స్పెక్టెడ్ మీది మా సిటీసీ స్టాండర్డ్స్, దెన్ వీ కెన్ ఫైనలైజ్ సెలెక్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అని చెప్పారు. సరే అని అయిపోయింది. మళ్ళీ అలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లైక్ మండే, నేను సాటర్డే ఇంటర్వ్యూకి వెళ్ళాను, మండే వచ్చాను. మండే కాల్ వచ్చింది, హెచ్ఆర్ రౌండ్ పెట్టారు. హెచ్ఆర్ రౌండ్లో కూడా కొంచెం అడిగాను, కొంచెం చెప్పారు, ఓకే పర్లేదు, నేను యాక్సెప్ట్ చేశాను కంపెన్సేషన్. దెన్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి ఈవినింగే డాక్యుమెంట్స్ పెట్టమన్నా, దే స్టార్టెడ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. నేను ఇక్కడ కూడా నేను పిఎఫ్ లేదు అని చెప్పలేదు, బట్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ పిఎఫ్ అండ్ లాస్ట్ వర్కింగ్ డే అండ్ ఎవ్రీథింగ్. సో అది నాకు చాలా స్మూత్ అండ్ బెనిఫిషియల్ అయ్యిందనమాట. తర్వాత అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. నాకు అడుగుతూ ఉన్నారనమాట క్వశ్చన్స్, నేను మెయిల్ చేస్తూ ఉన్నాను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పర్సన్కి. సో అలా అంతా అయిపోయి, ఫస్ట్ కంపెనీకి పిఎఫ్ ఉంది, సెకండ్ కంపెనీకి లేదు నాకు.
కానీ చాలా బెటర్ క్యాబ్జెమినై మిగతా కంపెనీస్ కన్నా అని అనిపించింది నాకు. కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దిస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ ఆల్ ద స్టాఫ్. సో తర్వాత నాకు నా మేనేజర్ లైక్ హెచ్ఆర్ డైరెక్టర్ నుంచి నాకు ఏదైనా సైన్ పెట్టండి, ఇలా మాకు పిఎఫ్ లేదు కదా, హౌ కెన్ వీ ట్రస్ట్ అన్నారు. సరే అని చెప్పి నా ఎక్స్ కంపెనీ హెచ్ఆర్తో లేదా డిపార్ట్మెంట్ డైరెక్టర్ లైక్ మేనేజర్ లైక్ టీమ్ లీడ్ వాళ్ళ దగ్గర నుంచి ఇది ఒక అప్రూవల్ రావాలి కంపెనీ లైక్ ఎక్స్ కంపెనీ సైట్ నుంచి మెయిల్ నుంచి. సరే అని చెప్పి ఇంకా అది పెట్టించాను. బ్యాంక్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేశాను. అలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంకా వెంటనే నాకు ఒక వితిన్ 2 to 3 డేస్లోనే ఆన్బోర్డింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా నేను ఆన్బోర్డింగ్ ఆ రోజు వెళ్ళాను. ఆ రోజు కూడా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. సో హౌ ఇట్స్ వెల్ గోయింగ్ అనేది కొంచెం టెన్షన్తో, కానీ చాలా పీస్ఫుల్గా అయిపోయింది ఆ రోజు కూడా. ఇంకేమన్నా మెలికలు పెడతారేమో ఎలా ఇంతవరకు వచ్చింది అయ్యో అనేసి. సో వెల్కమ్ కిట్ తీసుకున్నాను, ఫైనల్లీ ప్లేస్ అయిపోయాను అనమాట. సో ఇదంతా నా జర్నీ వచ్చేసింది. సో ఫైనల్లీ ఐ హ్యావ్ ప్లేస్ ఇట్ క్యాబ్జెమినై. సో యాజ్ ఎ డేటా సైంటిస్ట్, సో అసోసియేట్ కన్సల్టెంట్ అనమాట నా రోల్ వచ్చేసి అందులో. సో అందులో మనకి లెవెల్స్ ఉంటాయి అనమాట. కన్సల్టెంట్ లైక్ ఎనలిస్ట్ అంటారు స్టార్టింగ్ ఫ్రెషర్ని, దెన్ నెక్స్ట్ అసోసియేట్ కన్సల్టెంట్, దెన్ నెక్స్ట్ కన్సల్టెంట్, దెన్ నెక్స్ట్ సీనియర్ కన్సల్టెంట్. సో అలా మనకి లైక్ మేనేజర్ అలా లెవెల్స్ ఉంటాయి అనమాట. అంత అయిపోయింది. తర్వాత క్లయింట్ రౌండ్స్ నాకు వెంటనే వితిన్ 1 వీక్లో జరిగింది. సో నేను క్లయింట్ రౌండ్ కూడా ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయాను. మంచి ప్రాజెక్ట్ వచ్చింది. కమింగ్ టు పీసీ అలొకేషన్స్ ఇవన్నీ చూస్తే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను అనమాట. మనకి హెచ్పిఆర్ డెల్ ల్యాప్టాప్స్ వస్తాయి అండ్ మౌస్ జస్ట్ ల్యాప్టాప్ ఛార్జర్ అండ్ ల్యాప్టాప్ ఛార్జర్ ఇస్తారు, మనకి బ్యాగ్ ఇస్తారు. సో మనకు కావాలంటే హెడ్సెట్ అండ్ మౌస్ కావాలంటే మనకి ప్రాజెక్ట్ అలాట్ అయిన తర్వాత దాని తర్వాత మనం సర్వీస్ సెంటర్లో ఒకటి ఉంటుంది పోర్టల్లో, టాలెంట్ పోర్టల్లో. అంటే మనం ఈచ్ పర్సన్తో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో క్యాబ్జెమినైలో ఎలా అంటే ప్రతిదీ మనం సిస్టమ్తోనే మాట్లాడాలి, సిస్టమ్తోనే చేసుకోవాలి. సో పక్కన ఎవరు మనల్ని తొందరగా పట్టించుకోరు మనకి అంటిల్ అన్లెస్ వీ షుడ్ ఫైండ్ ఏ గుడ్ ఫ్రెండ్ అనమాట. సో సర్వీస్ సెంటర్ టాలెంట్ పోర్టల్లోకి వెళ్తే మనకి చాలా ఉంటాయి, అవన్నీ మనకి ఆల్రెడీ ఆన్బోర్డింగ్ డే రోజు మనకి డిస్కస్ చేస్తారు. సో సర్వీస్ సెంటర్లో టికెట్ రైస్ చేయాలి, అలా ఉంటుంది అనమాట. సో మనకి హైదరాబాద్లో ఓన్లీ 2 క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న క్యాబ్జెమినై అండ్ సెకండ్ కోకాపేట గార్ క్యాంపస్ అనమాట, టవర్ 3 అనమాట, గార్ టవర్ 3 ఇన్ఫోబెన్. సో నా వర్క్ లొకేషన్ వచ్చేసి గార్, బట్ నా మెయిన్ లొకేషన్ నాకు ఇంటర్వ్యూ జరిగింది వచ్చేసి లైక్ మెయిన్ క్యాంపస్ అనమాట, గచ్చిబౌలి క్యాంపస్. సో ఇవన్నమాట. సో ప్రాజెక్ట్ ఇప్పుడు అలాట్ అయింది కాబట్టి స్టార్ట్ అయింది, నెదర్లాండ్ క్లయింట్స్ అనమాట. సో మనకి ఎంఎన్సీలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మనం ఫారెన్ వెళ్ళడానికి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మనకి ప్రాజెక్ట్ వస్తే మనం ట్రై చేయొచ్చు. కానీ మనకు వర్క్ రిలేటెడ్లో మనం చాలా ముందు ఉండాలన్నమాట. వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ విత్ 1,100%. సో అలా ప్రూవ్ చేసుకోవాలి. హైబ్రిడ్ మోడల్ ఫాలో అవుతుంది అన్నమాట, కంప్లీట్లీ హైబ్రిడ్ మోడల్. సో వర్క్ టైమింగ్స్ వచ్చేసి మనం 9 to 6 9 అవర్స్ మాత్రం మెయింటైన్ చేయాలి. మనం ఏ టైంకి వెళ్ళినా 9 అవర్స్ మెయింటైన్ చేయాలి. మంత్లీ కంపల్సరీగా 12 to 13 డేస్ అనేది మనం ఆఫీస్ని విజిట్ చేయాలి. మనం గ్లోబల్లీ ఎక్కడైనా క్యాబ్జెమినైని మనం విజిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం ఇక్కడే హైదరాబాదే రావాలని అలా ఏం లేదు. కాకపోతే మన వర్క్ లొకేషన్ దగ్గరికి వెళ్తేనే మనకి బెటర్ బాగుంటుంది అనమాట. సో ఇలా కంప్లీట్లీ హైబ్రిడ్. సో ప్రాజెక్ట్ నాది నెదర్లాండ్ క్లయింట్స్ 4.5 అవర్స్ లీడ్లో ఉంటాం మనం ఇండియా వాళ్ళం కంపేర్ టు నెదర్లాండ్. బట్ నేను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. సో వాళ్ళు కూడా రిస్ట్రిక్ట్లీ ఈ టైమింగ్స్ అలా ఏం లేదు, మీరు ఫ్రీ మీ కాల్స్ సెటప్ వరకు మనం మీట్ అవుదాం, మీతో అంతా మీరు ఫ్రీగా వర్క్ చేసుకోండి అని చెప్పారు. సో ఇలా ఉంటుంది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.